హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. ముందుగా అందరికీ శుభ శుక్రవారం అండి. ఈరోజు శుక్రవారం ప్లస్ ఏకాదశి కదా, నిర్జల ఏకాదశి. ఈ పసుపు చూసారా, నేను మొన్న పసుపు న్యాచురల్గా ఆడించాను కదా, పసుపు కొమ్ములు. ఆ పసుపు అనమాట, చాలా బాగుందండి ఇది. పసుపు అసలు జిడ్డు లేదు, బ్యాడ్ స్మెల్ లేదు. మనం రాసుకుంటే కాళ్ళకి మొహానికి చక్కగా అంటుకుందనమాట. సో ఇక ఈరోజు శుక్రవారం కదా, గడపకైతే పసుపు రాసేసి చక్కగా ముగ్గులు పెట్టుకుని అమ్మవారి పూజ అయితే చేసుకున్నాం. ఈరోజు నిర్జల ఏకాదశి అన్నాను కదండి. నిర్జల ఏకాదశి అంటే అసలు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండేటటువంటి ఏకాదశి అనమాట. అలా ఉపవాసం ఉంటే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని మన పురాణాల్లో చాలా కథలైతే ఉన్నాయి ఈ ఏకాదశికి సంబంధించి. ఈ ఏకాదశి గురించి అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉపవాసం ఎలా చేయాలి, ఏకాదశి వ్రతం ఎలాగ చేపట్టాలి, ఏకాదశి పూజ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. ఇక ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం ప్లస్ ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి కొంచెం స్వామివారికి అమ్మవారికి కూడా చక్కగా కలిపి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఈరోజు వీలైతే ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆలయానికి కానీ వెళ్ళి వారి దర్శనం చేసుకుంటే ఇంకా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. అలా కూడా ఒకసారి ఎవరికైనా వీలుంటే స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇక ఈరోజు శుక్రవారం పూజకి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. కానీ ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం వండడానికి నాకు ఆవు పాలు అయితే దొరకలేదనమాట. క్షీరాన్నం ఒక్కటే లోటు అమ్మవారికి. ఈరోజు అంతా పూజ అంతా చక్కగా జరిగింది. అయితే ఈరోజు వీడియోలో మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కథ ఏంటంటే, అసలు నార్మల్గా ఎప్పుడు దైవనామస్మరణతో ఉంటూ ప్రతిదానికి దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనేసి దేవుడి మీద భారం వేస్తూ ఉంటాం కదా చాలామంది, నాతో సహా. నేను ఎక్కువ శాతం ఆయన మీద, దేవుడి మీదే భారం వేసి, స్వామి, అమ్మ, తల్లి అన్నీ మీరే ఉన్నారు, మీరే చూసుకోండి అని వాళ్ళకే అప్పచెప్పేస్తూ ఉంటాను. ఏ విషయంలోనైనా, ఏ కష్టం వచ్చినా సరే. అలాగా అన్నీ దేవుడి మీదే భారం వేసేసి మనకి అపకారం చేసే వాళ్ళ సంగతి కూడా ఆ స్వామివారి అమ్మవారికి అప్పచెప్పేసి వదిలేస్తూ ఉంటాను నేను. ఎక్కువ శాతం మంచికి వెళ్తే చెడుదరైందని అంటారు కదా, అలాంటి సందర్భాలు నా జీవితంలో చాలానే జరిగాయి. అలాంటి సందర్భాల్లో వచ్చిన మాట ఇప్పుడు మీకు చెప్తున్నాను. చాలామందికి నేను మంచిగా చేశాను తప్ప నాకు తెలిసి ఎవరికి నేను చెడు తలపెట్టలేదు, చెడు అనేది చేయలేదన్నమాట. అన్నీ ఆ దేవుడికే తెలుసు. కానీ మన కర్మానుసారం మనకు వచ్చేటటువంటి కష్టాలన్నీ ఉంటాయని నేను నమ్ముతాను. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాల వల్ల ఇప్పుడు జీవితాలు ఇలా ఉన్నాయని నేను అనుకుంటాను. అందుకే ఏదైనా స్వామివారికి అమ్మవారికి వదిలేసి ఇప్పుడు ఈ జన్మలో చేసేటటువంటి పుణ్యాలన్నీ కూడా ఇంకా ముందు ముందు నన్ను కాపాడుతాయి, నా కుటుంబాన్ని రక్షిస్తాయని నేను నమ్ముతాను. అలాగ అన్నీ దేవుడికే వదిలేస్తావు కదా, నువ్వు మంది చేసినా చెడు ఎదురవుతుంది కదా. అసలు ఆ దేవుడు ఉన్నాడా, మీరు చేసేటటువంటి పనులు చూస్తున్నారా, అలాగే మీరు చేసేటటువంటి పూజలు వ్రతాలు అన్ని ఫలితాన్ని ఇస్తాయా, ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ప్రసాదాలు అన్నీ కూడా ఆ స్వామివారు స్వీకరిస్తారా అని నాకు ఒక చిన్న ప్రశ్న అయితే ఎదురైంది ఒకరి దగ్గర నుంచి. దాని గురించి నేను చిన్న కథ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చిన్న కథ చాలా బాగుంటుంది, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది చాలామందికి క్వశ్చన్ మార్కే. అంటే నేను చెప్పేది నాస్తికులకి, ఆస్తికులకి కాదు, పూజలు చేసేటటువంటి వారికి కాదు. పూజలు చేసేవారిని వికరించే వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళ గురించి అయితే చిన్న కథ చెప్తారనమాట. ఇక కథ విషయానికి వస్తే, ఒక ఉద్యోగి రోజు డైలీ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కింద దేవుడి విగ్రహం అయితే ఉంటుంది, రాయి రూపంలో ఉంటుందన్నమాట. ఆయనకి దేవుడు అంటే భక్తి, నమ్మకం. అందువల్ల రోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన భార్యతోటి ఏదో ఒక ప్రసాదం చేయించుకొని డైలీ తీసుకొచ్చి అక్కడ చెట్టు దగ్గర ఉన్నటువంటి దేవుడి విగ్రహం ముందు పెట్టి ఒక నమస్కారం చేసుకుని ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయేవారంట డైలీ. ఇక కొన్ని నెలల పాటు ఇలాగే ప్రసాదం చేసుకెళ్ళడం, అక్కడ పెట్టడం జరిగింది. ఆ భార్యకి విసుగొచ్చి, రోజు నన్ను ఇంత శ్రమ పెట్టి మీరు ప్రసాదాలు అయితే తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నారు కదా, అసలు మీరు పెట్టిన ప్రసాదాలు ఆ దేవుడు వచ్చి స్వీకరిస్తున్నాడా, మీరు చూసారా అని ఆ భర్తనైతే అడిగిందనమాట. ఆయనకు కూడా డౌట్ వచ్చి, నేను నిజంగానే రోజు పట్టుకెళ్ళి ప్రసాదాలు పెడుతున్నాను కదా, ఆ స్వామివారు వచ్చి తింటున్నారా లేదా ఈరోజు చూద్దామని చెప్పేసి ఆ రోజు కూడా ప్రసాదం పట్టుకెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టి ఆయన ఆఫీస్కి వెళ్లకుండా అక్కడే కూర్చుని ఉన్నారంట చాలాసేపు. అలా చాలాసేపు అయిన
తర్వాత కొన్ని చీమలు అయితే వచ్చి ఆ ప్రసాదం చుట్టూ చుట్టుముట్టేసరికి ఆ చీమలన్నింటినీ వెళ్ళగొట్టేసి మళ్ళీ చీమలు రాకుండా ఆ ప్రసాదం చుట్టూ నీళ్ళు అయితే చిలకరించారంట ఆయన. ఇంకా కాసేపు అయ్యేసరికి ఒక పక్షి వచ్చి ప్రసాదం తినడానికి ట్రై చేస్తుందంట. ఆ పక్షిని కూడా వెళ్ళగొట్టేశారంట ఆయన. ఇంకా కాసేపు అయ్యేసరికి ఒక కుక్క వచ్చి ప్రసాదం దగ్గరికి రాబోయేసరికి దాన్ని కూడా ఆయన వెళ్ళగొట్టేశారంట. ఇంకా కాసేపు మధ్యాహ్నం అయ్యేసరికి ఒక భిక్షగాడు వచ్చి ఆ ప్రసాదం వైపు ఓరగా చూస్తుంటే ఆ భిక్షగాన్ని కూడా ఈయన వెళ్ళగొట్టేశారంట. ఇక అలాగా సాయంత్రం అయిపోయేసరికి దేవుడు రావట్లేదు, దేవుడు లేడు, నా భార్య చెప్పింది నిజం అనేసి ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ భిక్షకాడు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంకా కొద్దిగా మిగిలింది కుక్కకి, ఆ పక్షికి, చీమలకి కూడా పెడతారనమాట. ఇక ఆ రోజు రాత్రి అతని భార్య కల్లోకి భగవంతుడైతే కనిపించి, అమ్మ నువ్వు చేసిన ప్రసాదం చాలా బాగుంది, కానీ ఉదయాన్నే తాజాగా స్వీకరించుంటే చాలా బాగుండేదమ్మా. నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే నీ భర్త నన్ను ప్రసాదం తిననివ్వలేదు, స్వీకరించనివ్వలేదు అని చెప్పారనమాట. అయితే సడన్గా నిద్ర నుంచి బయటకు వచ్చి ఆవిడ భర్తను లేపి, ఏమండి మీ పొద్దున ఏం జరిగింది, మీరు పట్టుకున్న ప్రసాదం ఏమైందని అడిగితే జరిగిందంతా భర్త భార్యకి చెప్పారనమాట. నాకు స్వామివారు ఇలా కల్లో కనపడి ఇప్పుడు చెప్పారండి, మీరు చెప్పిందంతా నిజమే, ఆయన ఎన్ని రకాలుగా వచ్చినా సరే మీరైతే ప్రసాదం తినవ్వలేదంట కదా, స్వామివారు ఏదైనా రూపంలో ఏ రూపంలోనైనా రావచ్చండి, నేను చేసింది పొరపాటండి అనేసి ఆ భార్య భర్త దగ్గర ఒప్పుకుందంట. ఆ రకంగా స్వామివారు ఏ రూపంలోనైనా సరే మనకి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఏ రూపంలోనైనా సరే వస్తారనేది ఖచ్చితంగా నమ్మాలండి, నమ్మి తీరాల్సిందే. ఆయన ఏ రూపంలో వస్తారనేది ఎవ్వరికీ తెలియదు. మనకి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు స్వామి తండ్రి నువ్వే ఉన్నావు తండ్రి నాయన అని మనం దండం పెట్టుకుంటాం కదా, ఆయన ఖచ్చితంగా మన బాధను అర్థం చేసుకుంటారు, మనం పెట్టే మొర ఆలకిస్తారనమాట. ఆలకించి ఏ రూపంలో అయినా సరే స్వామివారు ఖచ్చితంగా మన కష్టాన్ని తీరుస్తారండి. ఇదనమాట కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మనం చేసే కర్మానుసారమే మనకు ప్రతిఫలాన్ని కూడా ఇస్తారండి. అందుకే మనం చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మాన్నే అనుసరించాలి. ఇలా ధర్మంగా ఉంటూ భగవంతుని పూజిస్తేనే మనం చేసే పూజలకైనా దేనికైనా ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు శుక్రవారం పూజ అయితే నాకు ఇలా కంప్లీట్ అయిందనమాట. మీరైతే పూజ ఎలా చేసుకున్నారో, అలాగే నేను చెప్పిన ఈ కథ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు చూపించిన ఆదరణకి చాలా చాలా ధన్యవాదాలండి పేరు పేరున. ఇక ముందు కూడా నన్ను, నా వీడియోస్ని మీరు ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.